హాయ్ అండి. నేను మీ దీప్తి. ఫైనాన్షియల్ కోచ్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకొక కథ చెప్తాను. నా స్నేహితుడు రాజు గురించి. అతను ఇటీవల తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. మీలో చాలా మందిలా అతను ఉత్సాహంగా ఉన్నాడు. కానీ త్వరలోనే ఆర్థిక నిర్వహణలో చిక్కుకుపోయాడు. అతని ప్రయాణం నుండి మనం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. రాజు ఒక ఉత్సాహభరితమైన వ్యాపారవేత్త. అతని కలల కంపెనీని ప్రారంభించుకున్నాడు. కానీ త్వరలోనే అతను సాధారణ సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆర్థిక నిర్వహణ, ఎంత పెట్టుబడి అవసరము, లాభాల్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, నష్టాలను ఎలా గుర్తించాలో రాజుకి అర్థం కాలేదు. ఇది మీకు కూడా అనుభవమా? మీరు రాజులాగా ఈ ఆర్థిక అడ్డంకులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆందోళన చెందకండి. ప్రాక్టికల్ టిప్స్‌తో నేను మీకు మద్దతిస్తాను. ముందుగా ఆర్థిక ప్రణాళికల గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ సెట్ చేయండి. దానిని పాటించడం చాలా ముఖ్యం. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోండి. ప్రతి ఖర్చు మరియు ఆదాయాన్ని నోట్ చేసుకోండి. ప్రతిదీ క్రమబద్ధంగా పుస్తకాలు లేదా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకోండి. తరువాత పెట్టుబడి తెలివిగా నిర్వహించండి. మార్కెట్ ట్రెండ్‌లను విశ్లేషించండి మరియు అవసరమైతే ఆర్థిక సలహాదారులతో సంప్రదించడం ద్వారా మీ పెట్టుబడులు పొందుతున్నారా నిర్ధారించుకోండి. ప్రతి రూపాయి ముఖ్యమని గమనించుకోండి. రాజు వ్యూహాలతో తన వ్యాపారాన్ని తిరిగి మార్చగలిగాడు. థ్యాంక్ యూ.